మైనింగ్ అక్రమాలపై తెలంగాణ సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. గత ప్రభుత్వంలో మైనింగ్ అక్రమాలపై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వంలో జరిగిన మైనింగ్ తవ్వకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా మైనింగ్ అక్రమాలపై విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. సిఐడిలో మైనింగ్ అక్రమాలపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. మైనింగ్ అక్రమాలపై తెలంగాణ సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. గత ప్రభుత్వంలో మైనింగ్ అక్రమాలపై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వేట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, అయితే గత ప్రభుత్వంలో 6 జిల్లాల్లో పెద్ద ఎత్తున మైనింగ్ లో అక్రమాలు జరిగాయని చెప్పి అటు విజిలెన్స్ ఒక విచారణ జరిపి ఒక నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది. అదే ప్రభుత్వం దీనిపైన చర్చించిన తర్వాత కేబినెట్ లో కూడా డిసిషన్ తీసుకోవడం జరిగింది. దీనిపైన ఒక సమగ్ర విచారణ జరపాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నిర్ణయం మేరకే అటు ప్రభుత్వం సిఐడికి సిఫారసు చేసింది. దీనిపైన సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐడి ప్రభుత్వానికి సిఫారసు చేయగా సిఐడి ఈ మేరకు కేసు నమోదు చేసి ఆ విచారణకు నమోదు చేసింది. ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ మేరకు విచారణ చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. అయితే మొత్తంగా 6 జిల్లాల్లో మైనింగ్ అంటే ఉమ్మడి 6 జిల్లాల్లో పెద్ద ఎత్తున మైనింగ్ అక్రమాలు జరిగినట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఇసుక తవ్వకాలు కావచ్చు, లేకుంటే ఇతర మైనింగ్ సంబంధించిన పనులు కావచ్చు, వాటిలో పెద్ద ఎత్తున టెండర్ సంబంధించి కావచ్చు, లేకుంటే గంపగుత్తగా తీసుకున్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఒక ప్లేస్ లో తవ్వకాలకు అనుమతిస్తే మరో ప్లేస్ లో తవ్వకాలు జరపవచ్చు, లేకుంటే కొంత ప్లేస్ కి అనుమతిస్తే మొత్తంగా కొన్ని ఎకరాల్లో అధికంగా కూడా తవ్వకాలు జరిపినట్టుగా అధికారులు గుర్తించారు. అయితే దీనికి సంబంధించిన సమగ్ర దర్యాప్తుని ఇప్పటికీ ప్రభుత్వం ఆదేశించింది. దీనిపైన సిఐడి విచారణ కూడా జరుగుతుంది. సిఐడి విచారణ ఇప్పటికీ కేసు నమోదు చేసింది. విచారణ నమోదు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. అంటే రమేష్, ఏ జిల్లాల్లో అక్రమ మైనింగ్ జరిగినట్లు గుర్తించారు?